హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం సింబాని తీసుకొని నంద్యాల ఘాట్లో వెళ్తున్నామని చెప్పాను కదా షార్ట్ వీడియోలో. దానికి కంటిన్యూషన్ వీడియోని ఈ వీడియో. ఫస్ట్ చాలా గోళ చేసేసాడు. టిఫిన్ అయితే తినిపించాం. ఆ వీడియో అయితే నేను తీయలేదు, అందుకే ఇక్కడ యాడ్ చేయడం లేదు. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా. నైట్ టైం ఇక్కడ చాలా స్లోగా వెళ్ళాలండి ఈ టర్నింగ్స్లో. హెవీ వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు. మేమైతే మార్నింగ్ టైం వెళ్తున్నాము. ఇంకా ఈ మలుపులు ఇలా తిరుగుతూ ఉంటే నా కళ్ళు కూడా ఇలా తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, అలాగే చూపిస్తాను. ఏంటనుకుంటున్నారా? ఇవి ఉయ్యాల వంతెన అంటారంట. బ్రిటిష్ వాళ్ళ కాలంలో ట్రైన్స్ వెళ్ళేవంట వీటి మీద. నాకు కూడా మా బావ చెప్తేనే తెలిసింది. ట్రైన్స్ అది కూడా 10-20 ఆ స్పీడ్లోనే వెళ్ళేవంట. కానీ ఉయ్యాలలాగా అలా కదులుతూ వెళ్తూ ఉండడం వల్ల వీటికి ఆ పేరు వచ్చిందని చెప్పారు. చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉన్నాయో. వీటి మీద ట్రైన్ వెళ్ళేదన్నమాట. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ లోపే మనం ఘాట్ అయితే దాటేస్తాం. ఇక్కడ నుంచి ఇంకా చల్లని వాతావరణం ఉంటుంది. ఇక్కడ నైట్ వీడియో తీస్తుంటే మా ఆయన అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ నాకైతే కోతులు కనిపించాయి. నార్మల్గా అయితే ఫారెస్ట్ మొత్తం ఎక్కడ చూసినా కనిపిస్తాయి. నాకు ఆ రోజు అయితే ఇక్కడ మాత్రమే కనిపించాయి. ఇది జంగల్ క్యాంప్ అంటారంట. ఇక్కడ ఫోటోషూట్కి అలాగే మీరు నేచర్ని బాగా ఇష్టపడే వాళ్ళైతే ఫారెస్ట్ మొత్తం తిప్పి చూపిస్తారు. మీకు నచ్చితే ఒకసారి వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి. చల్లని వాతావరణంలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఈరోజు సాటర్డే కావడం వల్ల క్రౌడ్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నారు. అందుకే మీకు రిటర్న్లో చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడితో ఫారెస్ట్ కూడా ఎండ్ అయిపోయింది. నంద్యాల టౌన్కి అయితే చేరుకున్నాము. ఇంటికి వచ్చిన పని ఏంటో చెప్పలేదు కదా, చెప్పడం ఎందుకు, చూపించేస్తాను. కార్కి ఎల్ఈడి లైట్లు వేయిద్దామని వచ్చాము. సింబా చూస్తున్నారా ఎంత గొడవ చేస్తున్నాడో. ఆ సీట్లో కూర్చొని స్టీరింగ్ అయితే తిప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా వాడిని అయితే పట్టుకొని వర్క్ అయితే చేయిస్తున్నాము. చూస్తున్నారు కదా సింబాతో ఎలా ఉంటుందో. వాడికి కాసేపు మాస్క్ పెట్టి పక్క నుంచి పని అయితే వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ చేయించాము. కార్కి అయితే కొన్ని తీసుకున్నాము. అవేంటంటే స్టీరింగ్ కవర్ తీసుకున్నాను. ఫ్లైట్ అయితే చూసాను, కానీ హెలికాప్టర్ అయితే తీసుకున్నాను. ఇది సోలార్ అంట. స్టీరింగ్ కవర్ కుడుతున్నారని నేను సింబా ఇంకా కొంచెం ఆ నీడకి వెళ్ళాము. మా ఆయన వీడియో అయితే తీశారు. పాపం సింబా జర్నీ వల్ల అలసిపోయేలా కూర్చున్నాడు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పళ్ళు అయితే గసగసాల కాయలు అంటాం మేము. మీరేమైతే అంటారో కామెంట్లో చెప్పండి. ఇది సోలార్ అని చెప్పాను కదా, సన్ రైజ్ అయినప్పుడు ఇలా తిరుగుతుంది. ఇంతవరకు గలాట చేశాడా, ఇప్పుడు చూడండి ఎలా నిద్రపోతున్నాడు. రిటర్న్లో పచ్చటి పొలాలు కనిపించాయి. సరే అని చెప్పేసి వీడియో తీద్దామంటే కొంగలు కూడా ఉన్నాయి. అక్కడ చాలా కొంగలు కనిపించాయి. వీడియోలో చూస్తున్నారు కదా. బయటకు అలా వస్తే ఈ పచ్చని పొలాలు చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మనసుకి. ఇంకా అలా వెళ్తున్నాము. ఇంకా మహానంది ఎంట్రన్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది మహానంది. నేనైతే 2 టైమ్స్ చూసాను ఇప్పటి వరకు. ఇంకా కార్కి డీజిల్ అయితే వేయించి పెట్రోల్ బంక్లో మాకు పరోటా తీసుకున్నాము. బాకీ కుస్కా ఎగ్ తీసుకున్నాం ఆఫ్టర్ లంచ్ తర్వాత. రిటర్న్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపించడానికి ట్రై చేస్తానన్నాను కదా. సింబా ఉండడం వల్ల లోపలికైతే అసలు వెళ్ళలేదు. ఈసారి లోపల కూడా చూపిస్తాను. ఇక్కడ వజ్రాల వేట జరుగుతుందంట రైనీ సీజన్లో అయితే. ఇక్కడ చాలామంది ఇప్పటికి కూడా వెతుకుతూనే ఉంటారు వజ్రాలు దొరుకుతాయని. నాకు కూడా మా బావ చెప్తేనే తెలిసింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. చెక్ పోస్ట్ నుంచి బయలుదేరి ఘాట్లో మా హోమ్ టౌన్కి అయితే చేరుకోబోతున్నాము. మధ్యలో అమెజాన్ పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా.